జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఓ రోగికి మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇంతకుముందు కూడా పంది అవయవాలను మనుషులకు అమర్చే ప్రయోగాలు జరిగాయి. గతంలో వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారు. గతేడాది అమెరికాకు చెందిన లారెన్స్ ఫౌసెట్ అనే 58 ఏళ్ల వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు ప్రయోగాత్మకంగా శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన నెల రోజుల వరకు చక్కగా పనిచేసింది. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. 6 వారాల పాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ ఆపరేషన్ జరిగిన 40 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు.